కాలేజ్ లో కూడాను చదివినా కూడా కేజీ మోహన్ అనేవారు. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన దగ్గర నుంచి పూర్తి పేరు రాయవలసి వస్తుంది అన్నమాట. కురేళ్ళ గౌరీ నాగ రామచంద్ర మోహన్. పాస్పోర్ట్ లోను ఆధార్ కార్డులోనూ ఉంటాయి. లాస్ట్ 5 years లో మా అకౌంట్స్ కూడా సారీ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా కేజీ మోహన్ నుంచి పూర్తి పేరు రావాల్సి వచ్చింది. నా కెరియర్ అంతా కూడా కేజీ మోహన్ గానే గడిచింది. థ్యాంక్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ మేడ్ ఇట్ టు రీచ్ విజయవాడ. నేను అంటే కొద్దిగా మా కాలేజ్లో ఫెమిలియర్ ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికే మా అమ్మాయికి 1 సంవత్సరం వయసు ఉంది. నన్ను అంటే నా మిస్సెస్ని కలవడానికి నానారావు గారి మిస్సెస్ చాలా అంటే సంతోషం కల్పించి మిమ్మల్ని చూడాలనుకున్నారండి అని అన్నారు. ఇవాళ అంటే నానారావు గారు నా గురించి చెప్పుంటారు. అంటే ఇంజనీరింగ్ చేస్తుండగానే 3rd year ఎగ్జామ్స్ ముందే కడియాలండి. ఆ తర్వాత 3rd year ఎగ్జామ్స్ ఇచ్చాను, 4th year ఎగ్జామ్స్ ఇచ్చాను, 5th year ఎగ్జామ్స్ ఇచ్చి ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. ఎక్కడ ఫెయిల్ సక్సెస్ స్టోరీ. తర్వాత మనవాళ్ళు కూడా పెళ్లి చేశాడు. గుడ్ వెరీ గుడ్. తర్వాత నేను జాబ్ చేసింది ఎక్కువ మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రలో ఓన్లీ 3 years పనిచేశాను. అందుచేత మనం 76లో జాయిన్ అయ్యాం కానీ 76 నుంచి అవుట్ ఆఫ్ ఆంధ్ర ఉండటం వల్ల మళ్ళీ ఆంధ్రాలో ఉండాలి అందరి మధ్యలో అని మా ఊర్లోనే ఇల్లు కట్టుకుని విజయవాడకి 85 kilometers అంత హైవేలో ఉంటున్నాను. ఇప్పుడు మా అమ్మాయి ఏమో గూగుల్లో పనిచేస్తుంది కాలిఫోర్నియాలో. కోటేశ్వరరావు గారు కూడా అక్కడ వెళ్ళి మాట్లాడారు ఆవిడతోటి. అలాగే మా అల్లుడేమో యాపిల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు టెక్నికల్ డిపార్ట్మెంట్లో. మా అబ్బాయి న్యూజిలాండ్లో 4 years పనిచేసి వచ్చేసి నేను వచ్చున్నాను అక్కడ ప్రోగ్రెస్ లేదని ఇక్కడ బిజినెస్ పెట్టించాను విజయవాడలో. హోమ్ ఆటోమేషన్ అంటే మనం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా మనం మొబైల్ యాప్స్ ద్వారానే మేనేజ్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే. అలాగే హ్యావెల్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నాను. మా బ్యాచ్లో జగదీష్ అని ఉన్నాడు, ఏపీ జగదీష్ అని, ఆయన హెల్ప్ తీసుకుని లైసెన్స్ తీసుకున్నాను నేను. అలాగే CCTVలు కూడా చేస్తాము. అది విజయవాడలో నేను ఉండడానికి కారణం అదే. థ్యాంక్స్ వన్స్ అగైన్. Hello, I am M.V. Sudhakar. I congratulate Mr. K.G.R. Mohan and K.R. Ramesh to take initiation for this meet and making it successful with all their efforts. And I represent from Hyderabad. So my native place is Vijayawada only. Studied up to intermediate in KVM College. Then to 77, 82 in REC Depot. Then 83-85 M.Tech Metallurgy from Warangal REC. And I have a daughter and a son. And unfortunately, my wife passed away in 22. And then my daughter got married after the global alumni meet in Ramoji Film City. And after 1 year, I remarried to Sri Vidya, sitting right at the end. And 2 more daughters are added to my family. So total 3 daughters and 1 son. My son is working in Bangalore, Goldman Sachs. And my other elder daughter, she is married to engineer who is working in Windsor, Canada, in EV vehicles, 4-wheelers. And my elder daughter, and she is dental completed, and she is going to do further studies in Canada, and also she is going to practice there. And my other daughter, she is working in Morgan Stanley
in Pune. She completed BTech from NIT Bhopal and she got campus placement in Morgan Stanley. And both the kids, added kids are very intelligent, very hardworking. And my wife, she is very cooperative with me and she added too many colors to my life now. Good. Otherwise I would be alone all alone. So I'm very lucky to have my wife now. And right now I'm a president of MRC Hyderabad chapter. Hyderabad means even Vijayawada also. So KJ Boss is vice president, who is taking lead now. And recently we have done in Ramoji Film City 2 years back, Global Academy. That was a good success. Some of you are attended. So now we plan one more get together, most probably next year, February, in Vizag, Araku. So I invite everyone for Vizag meet also. Okay? Yes. Thank you. Good evening to all. I am Gauri Shankar. నేను 76-81 పాస్ అవుట్ ఎంఆర్ఈసీ నుంచి మెకానికల్ బ్రాంచ్. తర్వాత నేను 82-83 అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను సిఆర్ఆర్ డిపార్ట్మెంట్లో 1 year. తర్వాత 83లో సింగరేణి కాలేజ్ కోల్ మైన్స్లో చేరాను ఏఈ ట్రైనింగ్గా. తర్వాత అక్కడనే 2018లో రిటైర్ అయ్యాను 30 years సర్వీస్. 2011లో మేము హౌస్ ఉన్నాను హైదరాబాద్. ఇదిగా సెటిల్డ్ నో. పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీలో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండో అబ్బాయి ఇక్కడ రాయదుర్గంలో ఎన్టీఐ ఇన్ఫోటెక్లో చేసిన డేటా ఇంజనీర్. ఈజ్ యాక్టివ్ మ్యారీడ్. పెద్ద అబ్బాయి మ్యారీడ్. మా కోడలు కూడా టీచింగ్ ప్రొఫెషన్. మాకు ఒక మనవాడు అతనికి 7 years. దిస్ ఈజ్ Hey, good evening everyone. Super boss. Super boss today. I have one more super boss. Actually, I mean, in terms of We don't cut that. in terms of joining the super boss, but not in terms of power. Okay, I think, yeah, definitely I had a wonderful time when I was in MRC. I was, I think, probably the first batch where we did the 5.5 years. Even we almost 5-6 batch. First batch. First batch, right? First batch to do the 5.5 years. So soon after my engineering, I did mechanical, and soon after my engineering, I joined Mr. Motors. in the better development. I did my management course from Calcutta University, while working at Hindustan Motors in the evening. Then post my management, I moved to the business development and sales. See, Hindustan Motors. I had a long stint, 17 years with Hindustan Motors. In between, I did my management course from IIM Ahmedabad. So that's the company, so I just had to take the small break in the middle. Then I moved to Mitsubishi as head of business development, sales and marketing, which is also part of Hindustan. After 22 years with HM and Mitsubishi, I moved to TVS. Moved to TVS as the president for international business. I have also worked as a director for the Asian business. So long stint with TVS, traveled 78 countries. In that aspect, I agree with Ramesh. Sare jahan se acha, University. Having gone to so many countries, I still feel nothing to be. Many aspects. Maybe we can discuss separately as a Separate. She is my wife. She has done her MA literature but remained as a housewife. I have one son, one granddaughter, one daughter-in-law, and one grandson. There I beaten you. So my son is an orthopedic surgeon and daughter-in-law, she is an anesthetist. They both live in Hyderabad. My
grandson studying first standard in the agro-tech school. So post my retirement, since I have 40 years of experience in auto industry, I started doing some consultancy for the auto industry, for the electric vehicles. Electric vehicle manufacturing. So that's just more in terms of keeping myself busy and I don't want to get frustrated. So that's the only reason. 7 sisters are there. And I request, please tell us about your life partner. I am Sujata, Mrs. Nanalo. I have a very good life partner. I am very happy with him. He is a very nice person. I am really enjoying my life and hope to do so. Something special you tell now. Something special. Only with Nana Rama. He is everything special. Everything special. Yeah. That itself is special. Yeah. Very good. Very good. అందరికీ నమస్కారం. నేను కేజీఎన్ మోహన్, మిసెస్ కేజీఎన్ మోహన్. నా పేరు జయలక్ష్మి. हिंदी में हिंदी में बोलिए। और कुछ भी नहीं हुआ तो आई लव यू बोल दीजिएगा, ठीक है? That's sufficient. జ్యోతి చాజేడు. నా పేరు సునీత, కుటుంబ వైఫ్ని. ఇంకేం చెప్పాలి తన గురించి చెప్పాలి. మీ గురించి చెప్పాలి. తనంత స్లో అయితే నేను అంత సూపర్ ఫాస్ట్. అది always. నిజంగానే రూబీ రోడ్ అయితే మాత్రం నేను అంటే 2 years చాలా కష్టపడ్డానండి. అది మాత్రం ఆ పెయిన్ అంతా ఎవరన్నా వచ్చేసి మాది చాలా తగ్గింది అలా అని చెప్తే ఆ రోజు మాత్రం నేను చాలా హ్యాపీ. అంటే ఎంత కష్టం, ఒక్కొక్క రోజు నేను అది చేయలేక నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకునేది కూడా ఉంది. నాకు అంత పెయిన్ వచ్చేసేది. దాని మూలం నాకు షోల్డర్స్ 2 times సర్జరీ అయింది. దాని కానీ అది తగ్గి రిజల్ట్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ. Good evening, everybody. My name is Madhumati Ravi, wife of Ravi Prabhakar. అంతేనా? ఓకే, నా పేరు తులసి ప్రసాద్ వైఫ్ని. సో ఏం చెప్పాలి అంటే ఆయన గురించి ఏమైనా చెప్పాలా? మీ గురించి చెప్పి ప్రసాద్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అండి. నేను ఏది అడిగినా ఏ రోజు కాదలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్ దట్ నోట్. ఏది అడిగినా ఎనీ టైం అని. సో ప్రసాద్ ఈజ్ వెరీ యాక్టివ్, వెరీ హ్యాపీ గో లక్కీ. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈజ్ నాట్ సెన్సిటివ్. ఏది మాకు కష్టం వచ్చినా అదేంటి అంటారు. అసలు నీకు ఏదైతే కష్టం అనుకుంటావు ఓదార్చడానికంటే ఏదైనా సరే ఓన్లీ డెత్ తప్పితే ఎనీథింగ్ ఈజ్ ఓకే అంట. అదొక్కటే మాకు కొంచెం టఫ్ టు డైజెస్ట్. అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. దేర్ ఇస్ నో ఎనీ కంప్లైంట్స్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శ్రీవిద్య. నేను డబల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. రీసెంట్గానే వాలంటరీ తీసుకున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశాను. నేను ఒక 23 years పనిచేశాను అనమాట. ఇంకా సుధాకర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏమన్నారంటే ఐ హావ్ యాడెడ్ కలర్స్ టు హిస్ లైఫ్ అన్నారు. నేను ఆయన గురించి చెప్పాలంటే హీ హాస్ యాడెడ్ కలర్స్ టు అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఎందుకంటే కోవిడ్లో మా లైఫ్ అప్సైడ్ డౌన్ అయిపోయింది అనమాట. సో ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్ హ్యాస్ రీస్టార్టెడ్ వేర్ ఇట్ హ్యాస్ స్టాప్డ్ అనమాట. థ్యాంక్ యూ.
मेरा मेरा लिख लिया नाम उस पे तेरा तेरा तेरा। माय नेम इज एंथोनी गॉन्साल्विस। मैं दुनिया में अकेला हूं। आज मैं अकेला ही आया हूं। मेरा नाम अनिल रेड्डीवार है। मैं 1980 से 85 तक MREC में मैकेनिकल इंजीनियरिंग कंप्लीट किया। उसके बाद में मैं महाराष्ट्र में सर्विस किया। एक इंजीनियरिंग कॉलेज में, पॉलिटेक्निक में मैं प्रिंसिपल रहा। फिर उसके बाद में MPC करके मैं स्किल डिपार्टमेंट में क्लास 1 ऑफिसर रहा। अभी 2020 में मैं रिटायर हो गया। मेरा अभी 65 चल रहा है, लेकिन ऐसा लगता नहीं है। और मैं इसको टिका के अभी बहुत सारे लोगों ने बोला है कि ये करो, वो करो, वो करो। मैं क्या करता हूँ, मैं खुश रहता हूँ और लोगों को खुश करता हूँ। और मेरी जो एनर्जी है गाने से है। गाने से मैं एकदम फिट रहता हूँ। मुझे शुगर बीपी सारी चीजें हैं, लेकिन कभी अटैक नहीं करती मेरे ऊपर। आई एंजॉयड माई लाइफ। और KGN मोहन सर मेरे को बहुत चाहते हैं। आज मैं यहाँ पर आया, उसका पूरा क्रेडिट सर पे जाता है। और सर जब मेरे को बोलते हैं, डांटते हैं, कभी कभी तो फोन पे डांटते हैं, तुमने ये क्यों नहीं किया, वो नहीं किया। मुझे ऐसा लगता है रैगिंग ले रहे मेरे बॉस है। तो मैं बहुत एंजॉय करता हूँ। और आज मैं यहाँ पर आया हूँ आप सब लोगों से मिलने के लिए। और मेरा इतना सा परिचय है। मैं बड़ा खुशनसीब हूँ कि मेरे को 2 बच्चे हैं और दोनों बच्चे इंडिया में ही है, मेरे पास में है। क्योंकि बच्चों ने ये कहा था कि हमको कहाँ इधर उधर भेजते, हमारे पास में ही रहने रखो ताकि हम आपकी सेवा करें। मैं उनकी बात मान लिया और जो भी उनसे मिल रहा है, जो भी वो कर रहे हैं, उसमें बड़ा खुश हूँ और एंजॉइंग माई लाइफ विथ माई फैमिली। दैट इज माई एंजॉयमेंट रीजन। ऐसा मेरा छोटा सा इंट्रोडक्शन है। अब मैं आपको हमारे जादूगर का परिचय करवाना चाहता हूँ। मैं लास्ट बट वन